నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం అవుకు పట్టణంలో తూనికల కొలతలో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆన్లైన్లో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణంలోని 3 దుకాణాలపై సీఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఎంఆర్పీ కంటే ₹3 అధికంగా సిగరెట్లు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా సీఐ నాగరాజు ఎంత్రీ న్యూస్తో మాట్లాడుతూ సిగరెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్న 3 దుకాణాలకు పంచనామా నిర్వహించి కోర్టులో సబ్మిట్ చేస్తున్నామని చెప్పారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. తర్వాత ఏమన్నా మీరు మాట్లాడండి, మీరు ఏం చెప్తారో చెప్పు, నేను తర్వాత నేను మాట్లాడతాను. ఎంఆర్పీ రేట్లు ఏమున్నాయి ఆ రేట్లకి అమ్మండి. సెకండ్ అఫెన్స్ గా దొరికిందంటే 50,000 ఫైన్ ఉంది. సెకండ్ అఫెన్స్ అంటే 2 తూరు దొరుకుతాయి, 50,000 ఫైన్. అప్పుడు ఓవర్ బ్యాన్ మెయింటైన్ చేసేది చట్టం లేదు, అదే చేస్తాను. అర్థమైందా? సంతోష్ నంబర్ చెప్పమ్మా, సెల్ నంబర్. చదువు వినిపిస్తుంది అర్థం కావాలి. నారాజు తూనికల కొలతల శాఖ ఇన్స్పెక్టర్ని, డోన్ అండి, స్టేషన్ వర్క్ చేసేది డోను. ఈరోజు వచ్చేసి మన అవుకు మండలంలోకి రావడానికి కారణం ఏంటంటే ఆన్లైన్ కంప్లైంట్ చేస్తాను అనమాట. అంటే ఇక్కడ ఈ ఊర్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఈ సిగరెట్ల పైన అధిక రేట్లు అమ్ముతున్నారని విజయవాడ మా హెడ్ ఆఫీస్కి కంప్లైంట్ చేస్తే అక్కడ ఎన్సిహెచ్ కంప్లైంట్ అంటాం. ఎన్సిహెచ్ కంప్లైంట్ దాని నుంచి నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆ ఎన్సిహెచ్ కంప్లైంట్ ద్వారానే అప్డేట్ చేసుకొని ఇక్కడికి వచ్చి రైడ్ చేయడం జరిగింది. ఇప్పటికి 2 కేసులు ఏమో రాయడం జరిగింది. 2 కేసులు దేనిపైన రాయేస్తున్నా అంటే సిగరెట్ ప్యాకెట్స్ సో పైన అధిక రేట్లు అమ్ముతున్నారని ఈ ఊరు వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి తర్వాత ఇక్కడ విషయాలు తెలుసుకొని ఎవరినో మామూలు బజార్లకు పిల్లవాడిని పిలిపించుకొని ఆ పిల్లలతో డబ్బులు ఇచ్చి పంపించి నేను డిపార్ట్మెంట్ డబ్బులు ఇచ్చి పంపించి పర్చేజ్ చేయడం జరిగింది. పర్చేజ్ చేయడంలో ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అనేది తెలుస్తుందనే ఉద్దేశంతోనే డిపార్ట్మెంట్ డబ్బులు ఇచ్చి నోట్ చేసుకుని నంబర్లు పంపించడం జరిగింది. ఈ ఊరు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన ప్రకారం నిజమే తేలింది. ఎందుకంటే ప్రతి సిగరెట్ ప్యాకెట్ పైన ₹40, ₹30 ఎక్స్ట్రాస్ తీసుకుంటున్నారు. ఆ ఎక్స్ట్రాస్ తీసుకోవడం వల్లనే ఈరోజు నేను వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పంచనామా రాసినాను, కేసు రాసినాను. అక్కడ ఆ షాప్లో అదే రాసినాను, ఇక్కడ ఈ షాప్లో కూడా అదే పంచనామా కాపీ రాసినాను. వీళ్ళపైన వీళ్ళు కేసు క్లోజ్ చేసుకోవాలంటే వీళ్ళు ఫైన్ కాంపౌండింగ్ ఫీజు కట్టేస్తే కేసు క్లోజ్ అయిపోతుంది. లేదు మేము కట్టం సారు అని అంటే కోర్టుకు రావాల్సి వస్తుంది. కోర్టులో సబ్మిట్ చేస్తాము. కోర్టులో వాళ్ళు ప్రూవ్ చేసుకొని వస్తే మేము దాన్ని కూడా ఓకే అని అంటున్నాం. యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే ఫైన్ వేస్తాము. ఫైన్ వేసిన తర్వాత కట్టని పక్షంలోనే కోర్టుకు వేస్తాము. కోర్టులో పోతే దాదాపు 25,000 నుంచి 50,000 దాకా కూడా అఫెన్స్ అనేది కాంపౌండింగ్ ఫీజు ఫైన్ పడే అవకాశం ఉంది. ఇందులో ఏ విషయంలోనూ సందేహం లేదు. ఏ రాజకీయ నాయకులు కూడా ఎవరే కానీ మాకు ప్రోద్బలం చేయలేదు, ప్రెజర్ లేదు, ఏం లేదు. నా డ్యూటీ పరంగా నేను వచ్చినాను. ప్రస్తుతానికైతే 2 రాసినాను. ఇంకా ఉన్నాయి. ఆ షాప్స్ తనిఖీ చేసిన తర్వాత మీకు రిపోర్ట్ ఇస్తాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి ₹3,000 నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.